హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఆసక్తి. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ అండ్ ట్రైన్డ్ మాస్టర్ పేరెంట్నండి. మా అబ్బాయి శ్రీహర్ష. హాయ్. ఏం చేస్తున్నావు? మామిడాకుల తోరణం చేస్తున్నావు. చేసి చూపించు. ఏమేం కావాలి? ఆకులు ఓకే, 2 చేసి చూపించు. ఫ్రెండ్స్, మన ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, ఏ పండుగ అయినా, పబ్బమైనా మనకి మామిడాకులు తప్పనిసరిగా కావాలండి. వాటిని రకరకాలుగా అలంకరించి పెట్టుకోవటం బాగుంటుంది. మామిడాకు శుభకార్యానికి తప్పనిసరిగా కడతారు. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకి మనం అందరినీ ఆహ్వానిస్తాము. అందరూ వస్తున్నప్పుడు ఆ పీల్చే గాలి ఇది అంతా శుభ్రపరుస్తుందండి. మామిడాకు ఎక్కువగా ఆక్సిజన్ని ఇస్తుంది. చేసి చూపించమ్మా, చెయ్యి. ఇలా రకరకాలుగా తయారు చేసుకుని అలంకరించుకోవటం వల్ల అందం ఒక 4 రోజుల పాటు ఆకు నిలవ ఉండటం జరుగుతుందండి. చేస్తుండు, నేను చేసింది చూపిస్తాను. ఇదండి అలంకరణ. గుమ్మానికి తోరణం చేసి కట్టుకోవడం అనేది ఈ రకంగా బాగుంటుంది. ఇలాగా మనకి ఇష్టం వచ్చిన రీతిలో పువ్వుల్ని అలంకరించుకోవచ్చండి. తోరణం ఇట్లా ఉన్నప్పుడు ఇది పైన ఆకులన్నీ ఒక గుత్తిగా పెట్టి, పువ్వులన్నీ ఒక గుత్తిగా పెట్టడం వల్ల చక్కటి అందం వచ్చిందండి తోరణానికి. చేసావమ్మా? మామిడాకులు అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుందండి. ఇంకొకటి కొట్టి చూపించు. ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు తయారు చేసుకుని పువ్వులతో అలంకరించుకుని గుమ్మానికి పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. చాలా బాగా చేసావు హర్ష. 2 కలిపి పెద్దది తయారు చేసేయి. సరే. థ్యాంక్ యూ.